పేరు అర్చన. ఇప్పుడు మనం శ్రీశైలం హైవే గోల్డ్ స్పేస్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్లో ఉన్నాము. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, ఇక్కడ డెవలప్మెంట్స్ గురించి ఇక్కడ టీమ్ లీడర్ ఉన్నారు, తనకు డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఈరోజు మనము శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి హైవే ఫేసింగ్ వెంచర్లో ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ గోల్డ్ స్పేస్ ప్రాజెక్ట్లో ఉన్నాము. ఈ గోల్డ్ స్పేస్ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, అడ్వాంటేజెస్ ఏంటంటే, రైట్ అవే మనకు శ్రీశైలం హైవే నేషనల్ హైవే ఫేసింగ్తో ఉన్నాం. మనం NH 765 హైవే నెంబర్ వచ్చేసి హైవే ఫేసింగ్తో 200 ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఉన్నాము. ఇది టోటల్గా 24.5 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. 247 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో. సో హైవే ఫేసింగ్తో 25 ఎకర్స్ ప్రాజెక్ట్ అనేది ప్రీమియం ప్రాజెక్ట్ అనేది దాదాపుగా మనకు కందుకూరు కొత్తూరు నుంచి కడతాల వరకు హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్స్ లేవు మనకు. సో మనకు అవైలబిలిటీ ఉన్నది ఏంటంటే హైవేలో ప్రైమ్ లొకేషన్లో హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ ఉంటే మనకు దొరకడం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ 300 మీటర్స్ అవే ఫ్రమ్ టోల్ గేట్, కర్తాల్ టోల్ గేట్. సో 1/2 కిలోమీటర్లో కర్తాల్ టౌన్ ఉంటుంది, ఇంకొక 1/2 కిలోమీటర్ ఇటు వెళ్తే మైసిగండి టెంపుల్ ఉంటుంది. సో 2 రెసిడెన్షియల్ ఏరియాలకి మిడిల్లో ఉన్నాం. పక్కనే మనకు ఒక విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంటుంది, ఆనుకొని ఉంటుంది. సో ఆ విల్లాస్లో ఏంటంటే 167, 183 స్క్వేర్ యార్డ్స్ బిట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1.35 CRలో వాళ్ళు కోట్ చేస్తున్నారు. దాని లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ప్లాట్ వాల్యూ 32,000 పర్ స్క్వేర్ యార్డ్ అలా అవుతుంది. మనం ఈ రోజుకి స్టిల్ మనం 19,399కి మనం పర్ స్క్వేర్ యార్డ్ ఇస్తున్నాం. ఇందులో మేజర్ అడ్వాంటేజ్ ఎందుకు మన గోల్డ్ స్పేస్లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, ఫ్యూచర్ సిటీ అనేది గవర్నమెంట్ యొక్క బిగ్ అనౌన్స్మెంట్ ఒకటి మనకు సైట్కి నియర్ బై, అంటే మనం ఫ్యూచర్ సిటీలోనే ఉన్నాం, ఫ్యూచర్ సిటీ లిమిట్లోనే ఉన్నాం. బట్ అది హార్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ, మిడిల్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ అనేది మన ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 20 minutes డ్రైవ్లో ఉంటుంది. సో 20 minutes డ్రైవ్లో మనం ఫ్యూచర్ సిటీ సెంటర్ పాయింట్ కోర్ ఏరియాకి వెళ్ళొచ్చు మనం. సో దాంట్లో ఫ్యూచర్ సిటీలో ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, ఎంత ప్రాజెక్ట్ నెట్వర్క్ ఉంది, దాని రోడ్ నెట్వర్క్ ఏంటి, దాని మెట్రో నెట్వర్క్ ఏంటి, ఎయిర్పోర్ట్ యాక్సెస్ ఉంది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్డు బయట మెట్రో ఎక్స్పాన్షన్ అనేది ఈ హైవేలోనే ఉంది, ఇక్కడ వేరే హైవేలో ఎక్కడ లేదు. ఎంటైర్ తెలంగాణలో ఇక్కడ వేరే ఏ హైవేలో మెట్రో ఎక్స్పాన్షన్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఔటర్ రింగ్ రోడ్డు బయట 21 kilometers మెట్రో ఎక్స్పాన్షన్ అయింది. కాబట్టి మనకు రోడ్ నెట్వర్క్ ఉంది, మెట్రో ఎక్స్పాన్షన్ ఉంది, ప్లస్ ఎయిర్పోర్ట్ యాక్సెస్ ఉంది. సో రోడ్డు, మెట్రో, ఎయిర్పోర్ట్ 3 యాక్సెస్ ఉన్న ఒకే ఒక హైవే శ్రీశైలం హైవే. అందుకని ఈ హైవేలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్కి వితిన్ 3 yearsలో మల్టిప్లై అవుతుంది. 100%. జనరల్గా మీరు వేరే దగ్గర ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 to 6 years టైం పడుతుంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిందంటే 3 years సరిపోతుంది. వితిన్ 3 yearsలో మీరు పెట్టిన అమౌంట్ మల్టిప్లై అవుతుంది. సో మంచి ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. ఇంకొకటి ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ కంపెనీస్ వస్తున్నాయి, అంటే Fortune 500 కంపెనీస్ వస్తున్నాయి. సో ఆ ప్రాజెక్ట్ నెట్వర్క్ కూడా అలాగే ఉంది. కాబట్టి మంచి ఎంప్లాయ్మెంట్ జోన్లో ఉన్న ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. నేనేమంటానంటే, ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ అనే అనౌన్స్మెంట్ వల్ల ఆల్రెడీ ఉన్న పాపులేషన్ కాకుండా కొత్తగా వచ్చి పాపులేషన్ యాడ్ అవుతుంది. సో ఉన్న పాపులేషన్ కాకుండా కొత్తగా పాపులేషన్ వచ్చి యాడ్ అయినప్పుడు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ల్యాండ్ సైజ్ పెరగదు కదా. సో ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. సో అపార్ట్మెంట్స్ SFTలో కొనే పరిస్థితి వస్తుంది. మనం స్క్వేర్ యార్డ్స్ అమ్ముతాము, రేపు SFTలో స్క్వేర్ ఫీట్లలో కొనే పరిస్థితి వస్తుంది. కాబట్టి అక్కడ ఉన్న అత్యవసరాలు, నిత్యావసరాలు, కనీస అవసరాలు అన్నీ అవసరం పడతాయి. కాబట్టి ఆ సరౌండింగ్లోనే వాల్యూ పెరుగుతుంది. సో అందువల్ల మేము ఇక్కడ ప్రైమ్ లొకేషన్లో ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని, ఈవెన్ ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయడానికి కూడా మేము దాదాపు ఒక 20-25 ప్రాజెక్టులు చూసి ఇది ఫైనల్ చేసినాం మేము. సో మేమైతే ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతామా ఇక్కడ అనే కాన్సెప్ట్లోనే మేము ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి హ్యాపీగా, ధైర్యంగా గుండె మీద చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వితిన్ 3 to 4 yearsలో వాళ్ళు పెట్టిన అమౌంట్ మల్టిప్లై అవుతుంది.